ఆదికాండము 31వ అధ్యాయం 5వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన బాధని వెల్లడిపరుచుకుంటా ఉన్నాడు. లేయా రాహేలుని పిలిచి, మీ తండ్రి అయిన లాబాను నా చేత 21 సంవత్సరాలు కొలువు చేసుకున్నాడు, కానీ నన్ను మోసం చేశాడు, నా మీద కక్ష కట్టాడు, అయినా నాకు న్యాయం తీర్చలేదని అదొరకైన బాధను వెల్లడి చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెబుతూనే 5వ వచనం తను అంటున్న మాట ఏంటిదంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు మోసం చేసిన, మనుషులు కక్షతో ఉన్న, మనుషులు స్వార్థంగా వాడుకున్న యాకోబుకు తోడైన దేవుడు సజీవుడు కాబట్టి ఈ 5వ వచనం అంటున్న మాట ఏంటంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా బానిసగా, లేదంటే నేను స్వార్థపూరితంగా ఎవరైనా వాడుకుంటున్నారేమో, లేదంటే నిన్ను నీ చేత ఎవరైనా కొలువు చేపించుకుంటున్నారేమో, లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నా కూడా మీ పైన వారు, మీ చుట్టూన్న వారు ఎవరు నిన్ను గ్రహించట్లేరేమో, కానీ యాకోబు అంటున్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్.